హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇంట్లో చికెన్ ఫ్రై విత్ కడాయి కుష్కా రైస్ చేశానండి. చూసేద్దాం రండి ఒకసారి. వెల్కమ్ టు అలా కిచెన్లో. ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుని వాష్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. వాష్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్లో పసుపు, ఉప్పు, 2 స్పూన్ల కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని వేసిన స్పైసెస్ అన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేయాలి. చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలండి ఇవన్నీ. స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఒక 5 సెకండ్స్కి వేగుతున్న ఉల్లిపాయలు చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. మనం రెస్ట్ ఇచ్చిన చికెన్ని ఇప్పుడు దీంట్లో వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ముక్కలకి స్పైసెస్ అవి పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి చికెన్. ఒక 5 మినిట్స్ మగ్గాక మళ్ళీ ఒకసారి మూత తీసి ఒకసారి చికెన్ ఫ్రైని కలుపుకోవాలి. ఈ ఫ్రైని మనం సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే చికెన్ ఫ్రై మాడిపోతుంది, లోపల ముక్క కూడా ఉడకదు. కాస్త మగ్గిన తర్వాత మనం ముందుగా 2 టమాటాలని పేస్ట్ చేసి పెట్టుకున్నాం. ఆ పేస్ట్ని ఇప్పుడు మనం దీంట్లో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మరొకసారి మూత పెట్టుకోవాలి. అసలు ఈరోజు వైట్ రైస్తో చికెన్ ఫ్రై, రసం అండి. కానీ మా బాబు వచ్చి నాకు బిర్యానీ కావాలన్నాడు. ఏం చేస్తామండి, పిల్లలు అడిగితే తప్పదు కదా. సరే డాడీ అన్నానండి. ఒకసారి కర్రీ కలుపుకుందాం రండి. 5 సెకండ్స్కి ఒకసారి చూసుకుంటూ కలుపుకోవాలి, ఎందుకంటే నేను వాటర్ వేయలేదండి దీంట్లో. టమాటా ప్యూరీ వేసాం కదండి, ఆ చెమ్మ సరిపోతుంది. డ్రై రోస్ట్ లాగా కాదండి, కర్రీ కాదండి, సెమీ ఫ్రై అయితే సరిపోతుందండి. మరొకసారి కలుపుకుందాం కర్రీని. సిమ్లో పెట్టుకునే ఈ కర్రీ చేసుకుంటే ముక్కలకి మసాలాలు బాగా పడతాయండి. చక్కగా అడుగు పట్టకుండా 5 సెకండ్స్కి ఒకసారి ఇలా కలుపుకుంటూనే ఉండాలి. కూర దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు కాస్త పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి మరొక 5 మినిట్స్ వేయించుకుందాం. గ్రేవీ దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు కాస్త చికెన్ మసాలా వేసుకుని ఒక 5 మినిట్స్ మూత పెట్టకుండా వేయించుకుంటూనే ఉండాలి. పైన పచ్చిమిర్చి, కరివేపాకు దాని ఫ్లేవరే వేరండి. ఇవి మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, కూర టేస్టే మార్చేస్తుంది. అయిపోయిందండి. ఒక బౌల్లోకి కర్రీ అంతా తీసేసుకుందాం. పీసెస్ అన్నీ వేరు చేసుకుని కాస్త గ్రేవీని కడాయిలో ఉంచేసుకుందామండి. మా బాబు అడిగిన బిర్యానీ కోసమండి ఇది. 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నెయ్యి ఆప్షనల్ అండి, ఆయిల్ వేసేవాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. హోల్ గరం మసాలా వేసుకుని కాస్త వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కాస్త వేపుకుని ఈ గ్రేవీని కూడా దాంట్లో కలిపేసుకోవాలి. నేను గ్లాస్ రైస్ తీసుకున్నానండి. గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. నేను గ్లాస్ రైస్ని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఎసరు మరిగింది. నానబెట్టుకున్న బియ్యాన్ని దాంట్లో వేసేసుకోవాలి. ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకోవాలి. మూత తీసి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఒకసారి కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. కాసేపటికి రైసు మగ్గిపోతుంది. హాఫ్ నిమ్మ చెక్కని పైన పిండుకొని ఒక్కసారి రైస్ని కలుపుకోవాలి. రెడీ అండి, కడాయి కుష్కా రైస్ విత్ చికెన్ ఫ్రై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.